క్యాపిటల్ ఎంతో తెలుసా? అంటే ఇప్పటి వరకు ఆ కంపెనీ పేరు మీద ఉన్నటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 10 లక్షల రూపాయలు, కేవలం 10 లక్షల రూపాయలు. వీరు పెడతానన్నటువంటి పెట్టుబడి ఎంతో తెలుసా? 5,728 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి వచ్చారు. సో ఇందులో అనేక అనుమానాలు ప్రజలకు ఉన్నాయి. ఇది మా విధానం అనేటువంటిది ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రభుత్వం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులకి, ప్రభుత్వ భూములకి కస్టోడియన్ మాత్రమే తప్ప వాళ్ళ ఓనర్షిప్ కాదు. మాకు నచ్చినటువంటి వాడికి ఎంత కావాలంటే అంతకు ఇస్తాం, ఏమీ ఊరు పేరు లేనివాడికి ఎంతైనా ఇస్తామని అంటే ప్రభుత్వం అది కేవలం కస్టోడియన్ మాత్రమే తప్ప వాళ్ళ ఓనర్షిప్ కాదు అనేటువంటి విషయాన్ని వారు గమనించాలి. ఏ రకంగా అడ్డంగా దొరికిపోయారో చూసాం. ఇప్పటికన్నా ఇది మానుకోకపోతే ఇది చాలా పెద్ద స్కామ్. ఇది దాదాపు 2,500 కోట్ల రూపాయలు ఒక కంపెనీకే, ఊరు పేరు లేనటువంటి ఈ కంపెనీకి ఇచ్చారంటే గత 10 నెలల్లో ఎన్ని కంపెనీలకు ఇచ్చారనేటువంటిది ఒకసారి ఈ అనుమానాలు అన్నింటినీ కూడా మేము కూడా దీని మీద పెద్ద ఎత్తున వచ్చినటువంటి అలాట్మెంట్స్ వీటి మీద కూడా మేము పెద్ద ఎత్తున చర్చ చేస్తాం. అన్నిటి కూడా బయట తీసేటువంటి ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో దీనికి ఏదో ల్యాండ్ తక్కువ ధరకి ఇచ్చేశారని వాళ్ళంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేదు. అయినా సరే ఇప్పుడు టర్మ్లో మాకు ఇంకా 1 year కూడా పూర్తవలేదు. ఆ కంపెనీ రానివ్వండి, ఉద్యోగాలు రానివ్వండి, ఇప్పుడు అందరూ చూడబోతున్నారు. టాటా అనేంత స్థాయికి ఇంకా వైఎస్ఆర్సీపీ రాలేదు, ఇప్పటికీ రాదు. అది టాటా గ్రూప్కి ఉన్న రెప్యుటేషన్. సో మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, అంత మంచి కంపెనీ అంత పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారనేది. మేము చాలా ఓపెన్ హ్యాండ్స్తో వాళ్ళని వెల్కమ్ చేస్తున్నాము. భవిష్యత్తులో కూడా వాళ్ళ డెవలప్మెంట్కి పూర్తిగా మేము సహకరిస్తాము. వాళ్ళ నుంచి ఎలాగైతే గవర్నమెంట్ కోరిందో మేము కూడా అదే కోరుతాము. ఇక్కడ యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు, అంటే 10,000 20,000 ఇచ్చే ఉద్యోగాలు కాదు, 50,000 1,00,000 2 లక్షలు 5 లక్షలు కూడా ఇచ్చే ఉద్యోగాలు ఇక్కడ రావాలి. ఆ హై ఎండ్ ఎప్పుడైతే ఇక్కడ డెవలప్ అవుతుందో ఇక్కడ భవిష్యత్తులో మిగతా కంపెనీలు కూడా వచ్చి ఇది ఒక కలకలాడాలి ఈ ప్రాంతం అంతా. అది మా కోరిక.